తెలుగు సినిమా ఏళ్లను దాటి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని దేశాల్లో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు హీరోలకు, తెలుగు సినిమాలకు ఇటీవల కొన్నాళ్ల నుంచి జపాన్ లో ఫుల్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దీంతో మన హీరోలు అక్కడికి వెళ్తే మన సినిమాలు అక్కడ రిలీజ్ అయితే గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. దేవర సినిమా జపాన్ లో ఇవాళ రిలీజ్ అయింది. దీంతో గత 4 రోజులుగా ఎన్టీఆర్ జపాన్ లోనే ఉండి ప్రమోషన్ చేస్తున్నాడు. Biggest inspiration. Wow, oh my god, you're a bigger inspiration than all of us. Thank you so much. Thank you. నేను ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. Wow. నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకం రాసాను. Amazon sales number 2. Thank you for all of you. ఇక నెల్లూరు జిల్లా కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి అభిమానులు భారీగా చేరుకున్నారు. కాకానిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో కాకాని ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు అభిమానులు పహారా కాస్తున్నారు. ఇక కాకానికి ముందస్తు బెయిల్ విచారణ ఏప్రిల్ 1కి వాయిదా పడింది. ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ ఉదయం నుండి ఇంటికే పరిమితమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు నామమాత్రంగా పలకరించి వెళ్లారు. తనపై నమోదైన కేసుల వ్యవహారాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ కేసును ప్రత్యేకంగా చూడలేమన్న పార్టీ అధిష్టానం స్పష్టం చేయడంతో న్యాయవాదులు సలహా తీసుకుని ముందుకు సాగాలని అధిష్టానం సూచించింది. ఒకప్పుడు గంజాయి అంటే జులాయిగా తిరిగే వారికి ఆకతాయిలు, నేరగాళ్లకే పరిమితమయ్యేది. అయితే ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ విద్యార్థులు, జూనియర్ కాలేజీలకు కూడా విస్తరించింది. నగరాలకే పరిమితమైన ఈ మత్తు కల్చర్ సినిమాల ప్రభావంతో మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. మత్తుకు అలవాటు పడిన యువకులు వింత ప్రవర్తనతో రోడ్లపై మృగాళ్ల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. 2 జిల్లాలకు సరిహద్దుగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా బద్వేలులో పోలీసులకు చిక్కిన గ్యాంగులోని కొందరు సైకోల్లా మారిన తీరును చూస్తే గంజాయి వల్ల జరుగుతున్న అనర్థాలు అన్ని ఇన్ని కావని అర్థమవుతోంది. బద్వేలు పట్టణం గంజాయికి అడ్డాగా మారిపోయింది. ముఖ్యంగా కాలేజీ యువతను, కాలేజీ మానేసిన యువతను టార్గెట్ చేసుకునే ఈ గంజాయి వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. అయితే వైజాగ్ నుంచి నేరుగా బద్వేల్ ప్రాంతానికి గంజాయి చేరుతుంది. స్థానికుల ద్వారానే దాన్ని అమ్మకం చేస్తున్నారు అని ఈ మధ్య కాలంలో అటు ఎక్సైజు, ఇటు పోలీసు అధికారులు చేసిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. అంతేకాకుండా ఇక్కడే కొన్ని చోట్ల గంజాయి సాగు చేస్తున్నారు అన్న సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో అసలు బద్వేల్లో గంజాయి ఇంత స్థాయిలో పెరగడానికి కారణాలేంటి, అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ముఖ్యంగా ఎందుకు యువత ఎక్కువగా ఈ గంజాయి బారిన పడుతున్నారు అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చిత్ర విచిత్రంగా వింతగా ప్రవర్తిస్తున్న తీరు అసహ్యం కలిగిస్తున్నాయి. సొంత రక్త సంబంధికులే భరించలేక కంటతడి పెట్టుకుని విలపిస్తున్నారంటే వారి ప్రవర్తన, సమాజంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఎంజాయ్, థ్రిల్ కోసమంటూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు ఇల్లు గుల్ల చేస్తున్నారు. చివరకు తల్లిదండ్రులపైనే దాడులు చేస్తున్న సంఘటనలు కడప నగరంలో అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలు అన్ని చోట్ల జరుగుతుండొచ్చు, కానీ కడప జిల్లాలో మాత్రం మాదక ద్రవ్యాలు తీసుకున్న యువత గ్యాంగులుగా ఏర్పడి గొడవలకు దిగుతుండడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మత్తుకు బానిసలైన వారు వింత ప్రవర్తనలతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి పోలీసుల కళ్లు కప్పి మాదక ద్రవ్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. మత్తుకు బానిసలైన వారు రోడ్లపై రాక్షసుల మాదిరిగా సంచరిస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరికొందరు విచిత్రంగా, వింతగా ప్రవర్తనతో అసహ్యించుకునేలా చేస్తున్నారు. వీటిపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతంలో సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా కడప
నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాలంటూ ఆమె ప్రస్తావించారు. ఇప్పుడు ఈ కల్చర్ కడప నగరాన్ని దాటుకుని మున్సిపాలిటీలకు కూడా చేరుకుంది. బద్వేల్ పట్టణంలో గడిచిన ఏడాది కాలంగా గంజాయి వాడకం ఎక్కువగా పెరిగింది. గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న యువత సైకోలుగా మారి దాడులకు తెగబడుతున్నారు. గ్యాంగ్ వార్తో ఒకరిపై ఒకరు హత్యాయత్నాలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. బద్వేల్ పట్టణంలో తరచూ జరుగుతున్న సంఘటనలే దీనికి నిదర్శనం. గంజాయి సరఫరా చేస్తున్న వారు బద్వేల్ పట్టణంలో బైపాస్ రోడ్లో, మార్కెట్ యార్డ్ సమీపంలో, వీరారెడ్డి కాలేజీ సమీపంలో ముఖ్యంగా విద్యార్థులకు వలవేసి అలవాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రిల్, ఎంజాయ్ కోసం అంటూ గంజాయి వాడకం ప్రారంభించి చివరకు ఆ మత్తులో సైకోలాగా ప్రవర్తించడంతో పాటు గ్రూపులుగా ఏర్పడి ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. యూత్ దుందుడుకు ప్రవర్తనకు గంజాయే కారణమని తెలుస్తోంది. మనకి డ్రగ్స్ గురించి ప్రతిరోజు పేపర్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ చూస్తూనే ఉన్నాం. దాని గురించి అవేర్నెస్ గురించి మన పోలీస్ వ్యవస్థ కూడా చాలా విధాలుగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాలేజ్కు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇది తగ్గడం లేదు, పెరుగుతూనే ఉంది. ఎక్కడో సిటీస్లలో కనిపించే ఈ డ్రగ్స్ అడిక్షన్ అనేది మన బద్వేల్ ప్రాంతంలో ఈ మధ్య చాలా ఎక్కువ సార్లు చూస్తున్నాము. కాబట్టి దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాము. కాలంలో ఎక్కువ మనం డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం, చూస్తూనే ఉన్నాము. ఎక్కువ దీనికి అడక్ట్ అయ్యేది మాత్రం యంగ్స్టర్స్ ఎక్కువ అడక్ట్ అయిపోతున్నారు. అందులో కూడా దీనివల్ల ఇది డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేదానుకుంది. ముఖ్యంగా దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ప్రెసెంట్ వాళ్ళ లైఫ్ కూడా చాలా స్పాయిల్ అయిపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించలేక ఎక్కువ అవే తీసుకోవాలని, ప్లస్ ఇంకా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు దానికోసం ఎంత దూరమైనా వెళ్లే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చాలా మంది చాలా లాస్ అయిపోతారు. వాళ్ళ ఫ్యామిలీస్తో గొడవ పడ్డము, విరుచుకుపడ్డము, కొట్టడానికి రావడము, ఇంకా మైకం లేకుండా పడిపోవడము, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ ఫ్యామిలీతో కూడా మనకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు. వాళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఉంటారు గేములు కానీ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా లాస్ అవుతుంది. వాళ్ళ హెల్త్ పరంగా అయితే చాలా ఎక్కువ లాస్ అవుతుంది. సినిమాల ప్రభావం అన్నిటికంటే ముఖ్యంగా, ఎందుకంటే నేటి సినిమాల్లో ప్రజలను రెచ్చగొట్టేటటువంటి, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టేటటువంటి ఎన్నో సన్నివేశాలని సినిమా ప్రభావం అనేది చూపిస్తోంది. సినిమాలని అభివృద్ధి పరచాలి, సినిమాలని మనం ప్రోత్సహించాలి. కానీ ఇలాంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సినిమా హీరోలు ఉపయోగించడము, సినిమాలో నటిస్తున్నటువంటి నటులు వాటిని స్వీకరించడము, ఇలాంటి వాటిని సెన్సార్ బోర్డు వాళ్ళు చేయకపోవడం వలన, అంటే వాళ్ళు దానిని ఒప్పుకోవడం వలననే ఇలాంటి తప్పుడు సన్నివేశాలన్నీ జరుగుతున్నాయి. మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. బద్వేల్ పట్టణం ఇటు నెల్లూరు, అటు ప్రకాశం జిల్లాలకు సరిహద్దుగా ఉంది. ఈ మార్గాల నుంచే గంజాయి నేరుగా బద్వేల్ కు చేరుతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్, ఒడిశా సరిహద్దుల నుంచి కొంతమంది వ్యక్తులు గంజాయిని తీసుకొచ్చి బద్వేల్లో స్థానిక యువతను ఏజెంట్లుగా మార్చుకుని సప్లై చేస్తున్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. మరికొంతమంది ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్లి గంజాయిని తీసుకుని నిషేధిత ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో యువతకు అమ్ముతున్నట్లు కూడా పోలీసుల నిఘాలో బయటపడింది. కొద్ది రోజుల వ్యవధిలోనే పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు గంజాయి అమ్ముతున్న 2 గ్రూపులను పట్టుకున్నారు. పోలీసుల దాడిలో 1.5 కిలో గంజాయి దొరికింది. అలాగే ఎక్సైజ్ శాఖ చేసిన దాడిలో 950 గ్రాముల గంజాయి పట్టుబడింది. స్థానికులైన అబ్బాస్, అరవింద్లను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. వీరితో పాటు బద్వేల్ పట్టణానికే చెందిన మనోజ్ కుమార్, రాజ్ కుమార్లు కూడా గంజాయి సప్లైలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే వీరికి గంజాయి మూలాలు ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మనకు బద్వేల్ పట్టణంలో ఈ గంజాయి గురించి దగ్గర ఒక 6 మంత్స్ నుంచి కూడా నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక 4 మంత్స్ బ్యాక్ మనం వైజాగ్ చెందిన 2, అలాగే మన బద్వేలకు చెందిన 2, మొత్తం 5 మందిని 5 కేజీలు సీజ్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటికి కూడా రిమాండ్ లోనే ఉన్నారు గత 5 నెలల కాలం నుంచి. అలాగే దానిపైన నిఘా ఉంచి ఈ మొన్న 3 days బ్యాక్ కూడా ఇక్కడ మన బద్వేలు పట్టణానికి చెందినటువంటి మనోజ్, అలాగే రాజ్ కుమార్ వాళ్ళ దగ్గర కూడా 1.5 కేజీ గంజాయి సీజ్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కొంతమంది అందులో
ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. సినిమాల ప్రభావంతోనే యువకులు ఎంజాయ్, థ్రిల్ కోసమంటూ మత్తు పదార్థాల వైపు వెళ్తున్నట్లు గుర్తించిన పోలీసులు తాజాగా మరో విషయాన్ని గమనించారు. సినిమాల ప్రభావం జనంపై ఎంతుందో కానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం చాలా ఉందని గుర్తించారు. ముఖ్యంగా పట్టుబడిన నిందితులు క్రైమ్ సీన్లను చూసి, వెబ్ సిరీస్లను చూసి స్మగ్లింగ్ ఎలా చేయాలో నేరస్తులు బాగా నేర్చుకుంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టినా చివరకు పాపం పండి దొరికిపోతున్నారు. గంజాయి మాఫియా అడ్డా ప్రధానంగా ఎక్కడైతే యువత పోగై ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్లకు గంజాయి సప్లై చేసే తయారవుతుంది. విద్యా సంస్థలను టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక విద్యార్థులతో లింక్స్ పెట్టుకొని వాళ్ళ ద్వారా మిగిలిన విద్యార్థులకు సప్లై చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే బద్వేల్లో గంజాయి మూలాలను గుర్తించడంలో పోలీసులు కొంతవరకు సఫలమయ్యారు. అయితే మరికొంత కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ నాగమోహన్ రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజు. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది. ఇవాళ ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. అలాగే ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ రిజర్వ్ చేయగా ఇదే కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. వంశీకి బెయిల్ వస్తుందా లేక బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇక సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇవాళ వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువరించనుంది. ఇవాళ ఎస్సీ/ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. అలాగే ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై ఆర్డర్స్ రిజర్వ్ చేయగా ఇదే కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నేడు న్యాయస్థానం బెయిల్ పిటిషన్ పై ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. అయితే వంశీకి బెయిల్ వస్తుందా లేక బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తుందా అనే అంశంపై అయితే ఉత్కంఠ నెలకొంది. తనతో పెళ్లి కాకముందే తన భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ భార్య సురేఖ పోలీసులను ఆశ్రయించిన ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వెలుగులోకి వచ్చింది. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామానికి చెందిన యువతి సురేఖను 2020లో బందరు మండలం పెద్దపట్నం గ్రామానికి చెందిన బుంగా రామ్ చరణ్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రోజు నుంచే భర్త రామ్ చరణ్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సురేఖ ఆరోపిస్తుంది. తనతో పెళ్లి జరిగినప్పటికీ రామ్ చరణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడని సురేఖ చెప్తోంది. విడాకులు ఇవ్వకుండా 3 రోజుల క్రితం మరో మహిళను పెళ్లి చేసుకున్నాడంటోంది. దీంతో తన భర్తపై చర్యలు తీసుకోవాలని కూడా సురేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుని వారికి అబార్షన్ కూడా చేయించాడని యువతి ఆరోపించింది. బొంగ రామ్ తేజ అనే అతన్ని నేను 2020 సంవత్సరంలో మా ఇద్దరికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి తను తాగడం, నన్ను చిత్రహింసలు పెట్టడం, వేరే అమ్మాయిలతో మాట్లాడడం ఇలా చేశాడని నాకు తెలిసింది. తర్వాత నాకు వచ్చిన అబార్షన్ కూడా నాకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా అబార్షన్ చేపించేశాడు. ఇలా వేరే అమ్మాయిలతో మాట్లాడడం తెలియడం వల్ల మళ్ళీ రీసెంట్ గానే ఒక అమ్మాయితో అదే ఊరు పెదపట్నం గ్రామం అమ్మాయినే భారతి అనే అమ్మాయిని మందపాటి భారతి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అన్న సంగతి తెలిసి నేను పెదపురిపాడు పోలీస్ స్టేషన్ వాళ్ళు పోలీసులు పిలిచారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. నేను ఇలా ఫస్ట్ భార్యనని చెప్పడానికి వాళ్ళు పిలిచి మాట్లాడతామని చెప్పారు కానీ నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రాత్రి వాళ్ళిద్దరికి మాకు ఏం సంబంధం లేదు అన్నట్టు వాళ్ళని పంపించేశారు పక్కకి. నన్నే కాదు, భారతీనే కాదు, అంతకు ముందు కూడా నాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వేరే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకున్నాడని, పెళ్ళైన అమ్మాయితో కూడా ఇలా వెళ్ళాడని
నాకు తెలిసింది. నేను ఇలా సైలెంట్ గా ఉంటే ఇలా వేరే అమ్మాయిల జీవితాలు కూడా ఇలాగే నాశనం అయిపోతాయి. కఠినంగా ఈ అబ్బాయి పై చర్యలు తీసుకోవాలని, నాకు పోలీసు వారు న్యాయం చేయాలని, ఆ అబ్బాయితో నాకు డైవర్స్ ఇప్పించాలని కోరుతున్నాను. ఇక శ్రీకాళహస్తి ఆలయ హుండీ లెక్కింపులో చేతివాటం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మరాంబిక సేవా సమితి ఆధ్వర్యంలో ఓ మహిళ హుండీ లెక్కింపులో పాల్గొంది. అయితే భోజన విరామ సమయంలో బయటకు వస్తున్న లావణ్యను ఆలయ సిబ్బంది తనిఖీ చేసింది. అయితే లావణ్య వద్ద ₹1,00,000 నగదును గుర్తించింది సిబ్బంది. దీంతో లావణ్యపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆలయ ఈవో బాపిరెడ్డి. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.